హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర స్పెషల్ ఇంటర్వ్యూ. అంటే బేసిక్గా మనకు జబర్దస్త్ అనేది మనం ఎప్పుడెప్పుడు చూస్తూనే ఉంటాం, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. సో ఆ జబర్దస్త్లో చాలామందికి కొంతమంది అయితే ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. సో ఆ ఫేవరెట్ కంటెస్టెంట్లో అశోక్ భయ్య అయితే మనతో పాటు మాట్లాడదాం. జబర్దస్త్ విశేషాలు, మూవీ విశేషాలు, అసలు ఆయన ఎలా ఉండో తెలుసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి హైపర్ యాక్టివ్ కూడా భయ్య. హాయ్ భయ్య. హాయ్ అండి, బాగున్నారా? ఉన్నాం భయ్య, మీరు ఎలా ఉన్నారు? బాగుంది. మన ఛానల్ ఏంటి? దిశ 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 మంచి దిశలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫస్ట్ చెప్పేస్తున్నాను. సార్ చెప్పండి భయ్య. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు భయ్య? నేను చాలా బాగున్నానండి. రీసెంట్గా తెల్లజోన్ బయలుదేరి వచ్చానమాట దీనికోసం, బీహార్ నుంచి. సో చెప్పండి, అంటే రాజుగారు అమ్మాయి నాయుడు గారు అబ్బాయి టైటిల్ చూసారు కదా, చాలా చాలా క్యాచ్గా ఉందన్నమాట. సో ఇదేంటంటే అంటే కులాల మధ్యన ఏమన్నా ఉందా, ఏమన్నా చేస్తున్నారా డైరెక్టర్ గారు అని అనిపిస్తుంది. సో సినిమా చూస్తే ఓ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను రివీల్ చేయను, ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ బ్లాస్ట్ అవుద్ది, చాలా బాగుంటుంది సినిమా అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జబర్దస్త్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ అంటే ఏమంటారు, జబర్దస్త్ నుంచి ఫేమ్ అయిన పర్సన్ మాకు బాగా తెలిసినప్పుడు, అంటే ఆల్మోస్ట్ మూవీస్లో ఇప్పుడిప్పుడు చేస్తున్నారు కదా జబర్దస్త్. సో అంటే బేసిక్గా జబర్దస్త్ ఆఫర్స్ వచ్చిన తర్వాత మూవీస్కి వచ్చారు, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఏంటి అసలు ఎంతవరకు హెల్ప్ అయింది అనుకోవచ్చు జబర్దస్త్? నాకు జబర్దస్త్ అయితే చాలా బాగా హెల్ప్ అయిందండి నిజంగా. ఎందుకంటే జబర్దస్త్ ముందు కూడా నేను అంటే వెళ్ళా, సీరియల్స్ కానీ. సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం భయంగా ఉంటుంది, మనకి ఎవరు తెలియదు కదా. సో ఆఫ్టర్ జబర్దస్త్ ఏంటంటే మనం ఆల్రెడీ తెలిసిన జనాలకి, కొంతమంది తెలుసు, అందరూ తెలిసిన తెలియదు, కొంతమంది తెలుసా. సో అక్కడికి వెళ్తుంటే అందరూ వాళ్ళ పలకరిస్తారు మనల్ని. సో ఆ ధైర్యంతో మన ఇష్టం అవి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ధైర్యంగా చేసేయడం ఏదైనా సరే, అది చాలా బాగుంటుంది అనమాట. సో నాకు జబర్దస్త్ చాలా హెల్ప్ అయిందండి. ఎప్పటి అంటే స్టార్టింగ్ స్ట్రగుల్స్ పడ్డారా జబర్దస్త్ స్టార్టింగ్లో? అంటే ఆఫర్ ఎలా వచ్చింది జబర్దస్త్లో? సో జబర్దస్త్ అంటే అందరూ ఉండేదే కదండి, ఆర్టిస్ట్కి ఉండేదే ఫస్ట్ స్ట్రగుల్. సో స్ట్రగుల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఓపిక ఉండాలి కదండి. ఓపిక అయితే కంపల్సరీ ఉండాలి. సో నాకు కూడా అంటే మాకు వేణుబాబాయ్ గారు అని, మా ఊరే పెదపట్నం, ఆయన సురేష్ అడ్డాల గారిని ఒక ఆయనకి పరిచయం చేయడం, ఆయనేమో రాకెట్రావు గారు పరిచయం చేయడం. సో అలా జర్నీ పెదపట్నం నుంచి మల్లికపురం వెళ్ళి అటు నుంచి ఇటు ఇలా మణికొండ నుంచి ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిందనమాట. సో అలా జర్నీ అయితే జరుగుతుందండి. ప్రస్తుతానికి బాగుంది. అంటే నార్మల్గా మీరు చాలామంది టీంలలో అంటే మిక్స్డ్ చేశారు, అంటే మిగతా టీమ్స్లలో కూడా చేశారు. మీ ఫేవరెట్ టీం ఏంటి భయ్ అసలు? మీరు ఎక్కువ సార్లు చేసిన టీం, అంటే ఎక్కువ స్కిట్లు చేసిన టీం ఏంటి? నా టీం ఆల్ టైమ్ ఇంకా రాకెట్రావు గారే. సో ఆల్ టైమ్ ఫేవరెట్. సో నేను వేరే టీంలో లైక్ ఆది గారి దాంట్లో చేసిన, లేకపోతే వేరే దాంట్లో చేసిన, ఆర్పిఎన్ దాంట్లో చేసినా కూడా, నాకు వాళ్ళ దాంట్లో చేసినా కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇంకా రాఘవ్ గారే. ఎందుకంటే నెంబర్ 1 ఆయన, ఇంక చెప్పగలదు. అదే ఒక్క స్కిట్ కూడా మిస్ అవ్వకుండా చేశారంటే చాలా గ్రేట్. ఇప్పుడుదాకా ఒక స్కిట్ కూడా మిస్ అవ్వలేదు ఆయన. కరోనా టైంలో కూడా షూట్ జరిగితే ఆయనకి కరోనా వచ్చినా సరే ఇంట్లో చేసి ఎడిటింగ్ చేయించి అలా చేసిన స్కిట్ కూడా ఉందన్నమాట. అంత డెడికేషన్ ఆయనకి. సో నాకు ఆయన స్కిట్తో చేయడం చాలా హ్యాపీ, చాలా లక్కీ కూడా. సో అంటే నార్మల్గా మనకు మూవీస్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా అంటే మూవీస్కి వచ్చినప్పుడు కొంతమంది గుర్తుపడుతుంటారు, పట్టరు. సో అలా ఉండబోతుంది. బట్ జబర్దస్త్ అనేది అంటే కంప్లీట్గా ఏమంటారు, స్కెడ్యూల్స్ అనేది వరుసగా ఉంటుంటాయి. సో అటు నుంచి బయటికి వస్తే మూవీ ఆఫర్స్ వస్తాయి, రావు. సో అలాంటప్పుడు అంటే బయటికి రావడానికి కొంచెం ఏమన్నా ఇబ్బంది అనిపించలేదా? అంటే ఇబ్బంది ఏముంటుందండి, ఎందుకంటే మనకి జబర్దస్త్ 6 or 8 days ఉంటుంది నెలలో. సో 6 or 8 days కూడా మనకి ముందే ఇచ్చేస్తారు, ముందు మంత్ ఇచ్చేస్తారు కదా. సో దాన్ని బట్టి సినిమాలు వచ్చినాయి అనుకోండి, సినిమాలు ఒప్పుకుంటాం. లేదు మనకి సినిమా చాలా పెద్ద సినిమా వచ్చింది, మనకి ఏదో అంటే చెప్పకూడదు, రామ్ చరణ్ గారు అలాంటి సినిమాలు వచ్చింది అనుకోండి. సో మనకి ఇక్కడ అడ్జస్ట్ చేస్తారండి, రాఘవ్ గారు అడ్జస్ట్ చేస్తారు. ఎందుకంటే నా మీద వెళ్తుంది కదా, నాగి, పని, మోహన్ వీళ్ళందరి మీద వెళ్తుంటుంది స్కిట్, అంటే రాఘవ్ గారితో పాటు. సో వాళ్ళు అడ్జస్ట్ చేస్తారనమాట. సో లేదు పర్లేదు, చిన్న సినిమా పర్లేదు అనుకుంటే నేను జబర్దస్త్కి ఇస్తాను అనమాట. సో చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ ఆల్మోస్ట్ సుధీర్ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, చంటి అన్న, రాఘవ్ గారు బ్యాక్ టు బ్యాక్ అంటే ఒక స్టార్ కమెడియన్స్ పోయారు. కాకపోతే కొంచెం ఏంటి జబర్దస్త్కి ఆదరణ తగ్గింది అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది జబర్దస్త్ పొజిషన్ యాజ్ ఎ కంటెస్టెంట్గా మీరు ఏం చెప్తారు? నేను ఆదరణ తగ్గిందని అన్నండి. అంటే ఆదరణ తగ్గింది అవన్నీ పక్కన పెడితే వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల తగ్గిందని అయితే అన్నండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఒక షో, కామెడీ షో పిప్పి ఏంటి చరిత్ర పెడితే ఎలా పిప్పి అయిపోద్దో అంత పిప్పి చేసిన తర్వాత ఇంకా మనకి 4.5, 5 వస్తుందంటే రేటింగ్ చాలా గ్రేట్ అని ఒప్పుకుంటానండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ 1 yearలో చేసింది వేరు, 5 yearsలో చేసింది వేరు, 10 years తర్వాత చేస్తాం కూడా గ్రేట్ కదండి. సో ఇప్పటికీ నేను గ్రేట్ అని అంటాను జబర్దస్త్ని. సో అంటే బేసిక్గా సుధీర్ గారు ఆల్మోస్ట్ సినిమాకి బయటకు వచ్చేసారు, మళ్ళీ చంటి గారు ఆల్మోస్ట్ సీనియర్స్ అంతా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు ఒక్కొక్కరు డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు, క్యారెక్టర్స్ కూడా చేసుకుంటున్నారు. ఎప్పుడు మళ్ళీ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే జబర్దస్త్ కానీ లేకపోతే ఈటీవీకి మళ్ళీ బ్యాక్ ఎప్పుడన్నా వస్తే బాగుంటుందండి. వస్తే నిజంగా చాలా ఆడియన్స్ కూడా చాలా మంది అదే కోరుకుంటున్నారు, కంబ్యాక్ వస్తే చాలా బాగుంటుంది.
రాకుండా ఇదేంటంటే నెక్స్ట్ స్టెప్ సినిమా అనేది సినిమా అనేది నెక్స్ట్ స్టెప్ కదా. సో అక్కడి నుంచి వెనక్కి రాకపోవడం కూడా మంచిదని నేను అనుకుంటాను. అంటే ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి రాకూడదని నేను నా తరపున నా సజెషన్ అనమాట అది. సో ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, హీరోకి వెళ్ళారు. సో మళ్ళీ బ్యాక్ రాలేదు కమెడియన్గా, ఎందుకంటే అది తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు హీరోకే చేసుకుంటా. సో వీళ్ళని కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతేనే బాగుంటుందని నేను అంటాను అనమాట. సో రావద్దని నేను అంటలేదు, మీరు మళ్ళీ ఏదో ఇవ్వద్దు. సో వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారని అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే అట్లీస్ట్ గెస్ట్గా వచ్చినా కానీ చూడడానికి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. కంప్లీట్గా షో మొత్తం రాకుండా కానీ ఎప్పుడో అంటే టైం ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇన్ని రోజులు చూసిన అలవాటుకి కొంతమంది ఫ్యాన్స్ అయితే మమ్మల్ని కూడా చాలామంది అడిగారు వస్తే బాగుంటుంది, ఈవెన్ మాకు అనిపిస్తుంది అనమాట. అంటే బ్యాక్ అంటే సీనియర్స్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తే చాలా బాగుంటుంది నిజంగానే. మీరు అన్నట్టు చంద్ర గారు కానీ ఆ చంద్ర గారు చేరేత్తటం ఈ చేస్తే ఇంకా మళ్ళీ చూస్తే జనం నచ్చుతారు. సుధీర్ అన్న పంచులు ఎంచుకుంటే మళ్ళీ చూస్తారు, ఆది అని పంచులు వేస్తే మళ్ళీ చూస్తారు, గెటప్ వేస్తే చూస్తారు. సో చూస్తారు. నేను చెప్పింది ఏంటంటే బ్యాక్ రాకుండా మనకి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఫ్యూచర్లో సో అవి చేసుకోవడం బెస్ట్ అని నేను అంటానండి. సో చాలా మందికి జబర్దస్త్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సినిమాలు చేస్తారు. ఇప్పుడు గెటప్ సీన్ గారు కానీ లేకపోతే సుధీర్ గారు కానీ చాలామంది పోతున్నారు. బట్ ఎప్పుడైనా కలుస్తున్నారా భయ్య రెగ్యులర్గా బయట? కలుస్తారండి, ఎందుకంటే మల్లెమల్ల ఆఫీస్ ఇక్కడ ఉంది కదా మనకి. మల్లెమల్ల కంపల్సరీ వస్తుంటారండి, కంపల్సరీ వస్తారు. హాయ్ బైలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. లేదా లైక్ వేరే పార్టీలు పెట్టుకున్నప్పుడు సరదాగా కలుస్తూ ఉంటాము. పార్టీలు అంటే కాదు పార్టీలు. సో థ్యాంక్ యూ. రీసెంట్గా ఎప్పుడు కలిసారు లాస్ట్ టైం అందరూ ఒకే చోట? అందరూ చోట అంటే ఎవరండి మన వెళ్ళిపోయిన వాళ్ళు అంటున్నారా? వెళ్ళిపోయినారంటే అది అసలు మర్చిపోలేని రోజు మాట. January 31st చిరంజీవి గారి ఇంట్లో మొత్తం అందరూ అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారు కూడా అందరి మీద చెయ్యేసి ఫోటో ఇవ్వటం, అంటే అంత ఓపిక ఆయన ఎందుకు అంత సక్సెస్ అయ్యారంటే అంత ఓపిక ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారని అనిపించింది. సో మేము అందరూ అక్కడ గెట్ టుగెదర్ అయ్యమాట, చాలా హ్యాపీ. సో ఫైనల్గా అంటే నార్మల్గా ఫ్యూచర్ అంటే జబర్దస్త్ ఆడియన్స్కి కానీ లేకపోతే ఫ్యూచర్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి మనం చెప్పేది ఏముంటుందండి, మనం చెప్పినా కూడా మనకన్నా డబల్ ఆడియన్స్ అయిపోయారు ఇప్పుడు కదా, మనకన్నా డబల్ ఉన్నారు అప్డేట్లో. సో జబర్దస్త్ గురించి ఏంటంటే జబర్దస్త్ నుంచి అయితే మేము ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటామండి. షో ఇటు వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి అది ఏమీ లేదు, మేమైతే ఎంటర్టైన్ చేస్తాము. సో జబర్దస్త్ నుంచి మాకేమైనా సినిమాలు వస్తాయి, సీరియల్స్ వస్తాయి, వాటిలో కూడా ఎంటర్టైన్ చేయడానికి. సో మేమేంటంటే మెయిన్ ఆర్టిస్టులు కదా, సో మేము ఏంటంటే పని ఎంటర్టైన్ చేయడం. సో లైఫ్ లాంగ్ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాం, చేస్తాను అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.